So hello everyone, welcome back to the channel, and this is the lecture of number 3 of the chapter mathematical tools. So ఇప్పటివరకు ఏంటంటే ఫ్యూ టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, లైక్ ట్రిగ్నోమెట్రీ అండ్ స్ట్రైట్ లైన్స్. అండ్ స్ట్రైట్ లైన్స్లో ఇంకొంచెం చిన్న పార్ట్ ఉంది, వెక్టర్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. అయితే వద్దులే, దీనికి ముందు చెప్పేస్తాను ముందు. సో ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ చిన్న పార్ట్ ఉంది, అది కంప్లీట్ చేసి డైరెక్ట్గా వెక్టర్ స్టార్ట్ చేస్తాను. సో మ్యాక్సిమం వెక్టర్స్ అంతా కూడా ఈ వీడియోలోనే కన్క్లూడ్ చేసేలాగా ట్రై చేస్తాను. సో దాని తర్వాత మిగిలేదు ఏంటంటే జస్ట్ 2 టాపిక్స్ మిగులుతాయి. ఏంటంటే ప్రోగ్రెషన్స్లో 2-3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 2-3 ఫార్ములాస్ అండ్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్ మీద ఒక వీడియో, ఇంటిగ్రేషన్ మీద ఒక వీడియో, అరౌండ్ 2 వీడియోస్ ఎక్స్ట్రాగా వస్తాయి నాకు తెలిసి అంతే. ఇప్పుడు ఈ లెక్చర్తో కలిపి జస్ట్ ఒక 5-6 లెక్చర్స్లో మ్యాథమెటికల్ టూల్స్ అంతా కూడా కన్క్లూడ్ చేసేస్తాం. దాని తర్వాత ఒక లెక్చర్లో కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. కొంచెం ఈ మ్యాథమెటికల్ టూల్స్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో దీని మీద కూడా 10 షిఫ్ట్స్లో కనీసం ఒక 2-3 షిఫ్ట్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు. జస్ట్ ఈ మ్యాథమెటికల్ టూల్స్ని బేస్ చేసుకుని కూడా కొన్ని క్వశ్చన్స్ అక్కడక్కడ అడుగుతున్నాడు. సో అవి కూడా వదిలేయడం, అవి కూడా చేద్దాం. మెయిన్స్ PYQసే చేద్దాం, అవుట్ ఆఫ్ దట్ బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే కొన్ని క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసుకున్నాయి, కొన్ని ఎక్స్ట్రాగా చేస్తాను క్వశ్చన్స్. వాటితో పాటు మెయిన్స్ PYQస్ ఉంటాయి కనుక అవి కూడా చెప్తాను. సో బేసిక్ మ్యాథమెటికల్ టూల్స్ చాప్టర్ ఏంటంటే అలా కంక్లూడ్ చేసేయచ్చు, రైట్. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ ఏంటంటే చిన్న టాపిక్. ఏంటంటే స్ట్రైట్ లైన్స్ని డ్రా చేయడం డైరెక్ట్గా ఎలా అంటే ఈక్వేషన్స్. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఇచ్చేయడానికి ఫర్ సపోజ్ మనకి ఈక్వేషన్ ఉంది, మన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ని డ్రా చేయడం ఎలా స్ట్రైట్ లైన్స్లో, లేకపోతే ఆల్రెడీ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు దాన్ని ఈక్వేషన్గా రాయడం ఎలా. ఇదంతా ఏంటంటే కైనమాటిక్స్ చాప్టర్లో గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది అక్కడ చేసేటప్పుడు, రైట్. సో ఇప్పుడు ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. మీరు ఎక్కువగా తీసుకోవద్దు, ఏంటంటే నేను ఏమేమి చెప్తున్నాను జస్ట్ బ్లైండ్గా అలాగే ఫాలో అవ్వండి. సో ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటంటే y = mx + c. y = mx + c. ఇంకో టైప్ ఆఫ్ ఈక్వేషన్, సెకండ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటంటే y = -mx + c. థర్డ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ వచ్చేసి y = mx - c. ఫోర్త్ వచ్చేసి y = -mx - c. సో ఇప్పుడు ఈ 4 టైప్ ఆఫ్ ఈక్వేషన్స్లో మీరు అజ్యూమ్ చేసుకోవాల్సింది ఏంటంటే m and c both are పాజిటివ్ నంబర్స్. ఇది ముందే అజ్యూమ్ చేసుకొని కూర్చోండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక m నెగిటివ్ అయితే ఏంటి, c నెగిటివ్ అయితే ఏంటి, ఆ కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు 4 కేసెస్లో నేనే విడదీస్తాను. ఇవన్నీ విడదీసిన తర్వాత ఇంకెందుకు తీసుకోవడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఈక్వేషన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే m ప్లేస్లో పాజిటివ్ ఎందుకు పెట్టాలి, నేను నెగిటివ్ పెడతాను అని చెప్పి m ప్లేస్లో నెగిటివ్ పెడతాను. అక్కడ నెగిటివ్ పెడితే ఏమవుతుంది, y = ఆల్రెడీ నేను నెగిటివ్ పెట్టా, అక్కడ మైనస్ ఉంది, ఆ m ప్లేస్లో మళ్ళీ ఇంకో నెగిటివ్ పెడతాం, m ప్లేస్లో ఇంకో నెగిటివ్ పెడతాం. అప్పుడు ఏమవుతుంది, x + c పాజిటివ్ నెంబర్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ మైనస్ మల్టిప్లై ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అయిందంటే అదేమొస్తుంది, ఫైనల్గా y = mx + c వస్తుంది. ఆ కేసు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసా కదా, ఆ కేసు ఆల్రెడీ ఫస్ట్ కేసులో రాస్తా కదా. సో అందుకే చెప్తున్నా, మీరేంటంటే ఎక్కువ ఆలోచించవద్దు. నేను ఏం చెప్తున్నానో అదే డైరెక్ట్గా అజ్యూమ్ చేసుకోండి, అదే అనుకోండి. కొంచెం అర్థమవుతుందా. మీరేంటంటే ఎక్కువ ఆలోచించవద్దు. ఏంటంటే జస్ట్ మేము ఎంతవరకు చేయమని చెప్తున్నామో అంతవరకు నేను చాలు. మీరు ఎక్స్ట్రాగా ఆలోచించి ఎక్స్ట్రాగా థింక్ చేసి ఏంటంటే క్లమ్జీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి నేనేమనుకోమని చెప్పా, m and c both are పాజిటివ్ నంబర్స్ 4 ఈక్వేషన్స్లో కూడా. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ అంటే డ్రా చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటి, y = mx + c అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టడీ చేయాల్సింది ఏంటంటే m అంటే ఏంటి, c అంటే ఏంటి. m అంటే స్లోప్, c అంటే y ఇంటర్సెప్ట్. ఓకే, నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ m ఏంటి, పాజిటివ్. అక్కడ అర్థమవుతుంది m అంటే పాజిటివ్. నేను లాస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పానంటే స్లోప్ పాజిటివ్ అయితే స్ట్రైట్ లైన్ అనేది రైట్ సైడ్ బెండ్ అయ్యి ఉంటుంది. అంటే సమ్వేర్ లైక్ దిస్, అంటే ఎలా బెండ్ అవ్వడం, లేకపోతే ఇలాగా సంథింగ్ ఈ డైరెక్షన్లో రైట్ సైడ్ బెండ్ అయ్యి ఉంటుంది. అప్పర్ పార్ట్ అనేది రైట్ సైడ్ బెండ్ అయ్యి ఉంటుంది. అదే స్లోప్ నెగిటివ్ అయితే అప్పర్ పార్ట్ ఆఫ్ లైన్ అనేది లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి ఉంటుంది. అప్పర్ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 3 లైన్స్ డ్రా చేశాను, అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి ఉన్నాయి. సో ఈ 2 పాయింట్స్ అనేవి ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, y = mx + c. ఇవేంటి, కోఆర్డినేట్ యాక్సిస్, అవునా కదా. ఓకే, ఇవేంటి కోఆర్డినేట్ యాక్సిస్, అంతే కదా. ఇదేంటి y యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇదేంటి x యాక్సిస్. సో ఇక్కడ ఏంటి మీరేమో అబ్జర్వ్ చేశారు. మీరు చూడాల్సిందల్లా మీకు ఏ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చినా సరే మీరు అబ్జర్వ్ చేయాల్సింది రెండే. ఒకటి m అబ్జర్వ్ చేయండి, రెండోది c అబ్జర్వ్ చేయండి. అక్కడ m ఏంటి, నేనేమని చెప్పా, m and c both are పాజిటివ్ అని చెప్పా. 2 పాజిటివ్ అని మైండ్లో పెట్టుకోండి, మీకు అదేం ఆలోచించవద్దు. ఇప్పుడు నేను రాసిన ఈక్వేషన్లో m ఈజ్ పాజిటివ్, c ఈజ్ పాజిటివ్. ఇప్పుడు స్లోప్ పాజిటివ్ అంటే సమ్వేర్ ఎలాగే కదా, ఇచ్చడే కదా, రైట్ సైడ్కి బెండ్ అయ్యి ఉంటుంది. కాకపోతే ఎక్కడ ఉంటుంది లైన్ అనేది, ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో ఇప్పుడు దానికి తెలియాలంటే ఏంటి, c చూడాలి. c ఏంటి, పాజిటివ్. c పాజిటివ్ అంటే c అంటే ఆ లైన్ అనేది y యాక్సిస్ని కట్ చేస్తుంది కదా. ఆ కట్ చేసేటప్పుడు ఏ పాయింట్ దగ్గర కట్ చేసిందని. ఇప్పుడు ఇది ఉందా, y యాక్సిస్ ఉందా, ఇదేంటి 0. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ పార్ట్ ఏంటి జీరో, నెంబర్ లైన్ మీద జీరోనే కదా. ఈ జీరో నుంచి అప్పర్ పార్ట్ అనేది పాజిటివ్ పార్ట్, అంతే కదా, పాజిటివ్ యాక్సిసే కదా. జీరో నుంచి కింద పార్ట్ అనేది నెగిటివ్ పార్ట్, అవునా కదా. అక్కడ సి పాజిటివ్ అంటే, సి వాల్యూ పాజిటివ్ అంటే అది పాజిటివ్ వై ఇంటర్సెక్ట్ అని మీనింగ్ అక్కడ. అంటే సమ్వేర్ పైన ఉన్న పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది లైన్ అనేది, అక్కడ మనకు అర్థమయ్యే పాయింట్ అదే. అక్కడ అర్థమైందా లేదా, y = mx + c అంటే ఇప్పుడు పాయింట్ ఏంటి, సమ్వేర్ ఇక్కడ కట్ చేసింది అనుకున్న లైన్, ఏదో పాయింట్ దగ్గర పాజిటివ్గా కాదు మనకు కావాల్సింది అది పాజిటివ్, ఓకే పైన కట్ చేసింది. ఇప్పుడు లైన్ ఎటు బెండ్ అవ్వాలి, రైట్ సైడ్కి బెండ్ అవ్వాలి. అంటే వన్ అండ్ ఓన్లీ కేసు ఏంటంటే ఇలా బెండ్ అవుతుంది లైన్ అని. సో గ్రాఫ్ కూడా ఇలాగే వస్తుంది, అర్థమైందా లేదా. కాకపోతే మీకు అక్కడ వేరీ అయ్యేదల్లా ఏంటంటే y = mx + cలో m c ప్లేస్లో ఏ వాల్యూస్ ఉంటాయి జనరల్గా. ఆ వాల్యూస్ బట్టి మనకు తెలుస్తుంది ఆ y యాక్సిస్ని 2 దగ్గర కట్ చేసిందా, 3 దగ్గర కట్ చేసిందా, 4 దగ్గర, 5 దగ్గర, లేకపోతే 1 దగ్గర అనేది మనకి ఏంటంటే m c వాల్యూస్ అన్నప్పుడు తెలుస్తుంది కరెక్ట్గా. సో వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను, సో డోంట్ వరీ. సో సెకండ్ వచ్చేసరికి ఏంటి, సెకండ్ ఏంటి, y = -mx + c. సో ఇప్పుడు చూడండి, కోఆర్డినేట్ యాక్సిస్. ఇప్పుడు పాజిటివ్ ఇప్పుడు స్లోప్ ఏంటి, m. ఈ m వాల్యూ ఓకే, ఈ m వాల్యూ నెగిటివా కాదా, ఇప్పుడు స్లోప్ నెగిటివా కాదా, పాయింట్ అర్థం కదా. ఇప్పుడు ఈ కేసులో స్లోప్ నెగిటివ్ ఉంది అండ్ c ఏమో పాజిటివ్ ఉంది, అర్థమైంది. ఇక్కడ పాయింట్ అర్థం కదా, స్లోప్ నెగిటివ్ ఉంది, y ఇంటర్సెప్ట్ వచ్చేసి పాజిటివ్ ఉంది. అంటే కట్ చేయాల్సిన పైనే, కానీ లైన్ ఎటు బెండ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ కేసు ఏంటి, స్ట్రైట్ లైన్ ఎలా రావాలి, ఇలా రావాలి. పాయింట్ అర్థం కదా. సో థర్డ్ కేసు చూడండి, థర్డ్ కేస్ y = -mx - c. ఈసారి కేసు ఏంటి, ఈసారి స్లోప్ పాజిటివే బట్ ఇంటర్సెప్ట్ నెగిటివ్. పాయింట్ అర్థం కదా, స్లోప్ పాజిటివ్ అంటే స్ట్రైట్ లైన్ రైట్ సైడ్కి బెండ్ అవుతుంది, బట్ ఇంటర్సెప్ట్ ఏంటి నెగిటివ్. అంటే ఈసారి స్ట్రైట్ లైన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. నెగిటివ్ దగ్గర కదా కట్ అయింది, నెగిటివ్ దగ్గర కదా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్నే కదా కట్ అయింది, అండ్ ఆల్సో స్ట్రైట్ లైన్ కూడా రైట్ సైడ్కి బెండ్ అయింది. సో సమ్వేర్ స్ట్రైట్ లైన్ అనేది ఇలా వస్తుంది, పాయింట్ అర్థం కదా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ ఏంటి, y = -mx - c. సో ఈ కేసులో స్ట్రైట్ లైన్ ఎలా వస్తుంది, స్లోప్ నెగిటివే, ఇంటర్సెప్ట్ కూడా నెగిటివే. సో స్ట్రైట్ లైన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ దాకా పాయింట్ అర్థమైందా లేదా, మీరు అబ్జర్వ్ చేయండి, అనలైజ్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది లెఫ్ట్ సైడ్, స్లోప్ నెగిటివ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి ఉంది, అండ్ ఆల్సో ఇంటర్సెప్ట్ కూడా నెగిటివ్ ఉంది. ఇంటర్సెప్ట్ నెగిటివ్ ఉందంటే నెగిటివ్ y యాక్సిస్ని కట్ చేయాలి, నెగిటివ్ y యాక్సిస్ని కూడా కట్ చేసింది. సో స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేయాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్స్ y = 3x + 5. అర్థం కదా, y = 3x + 5. ఓకే, దీన్ని ఎలా డ్రా చేస్తారు, స్లోప్ ఏంటి 3 పాజిటివే కదా, ఇంటర్సెప్ట్ ఏంటి 5 పాజిటివే కదా. అంటే ఇప్పుడు ఎలా కట్ చేస్తుంది లైన్, స్ట్రైట్ లైన్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ స్లోప్, ఇంటర్సెప్ట్ వచ్చేసి పాజిటివ్, అంటే ఇలా వస్తుంది లైన్, అవునా కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ ఎంత, రెండింటికి నాకు పాయింట్స్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సిందల్లా ఏంటంటే, ఈ స్ట్రైట్ లైన్ ఇక్కడ కట్ అయింది ఫస్ట్, అవునా కదా. ఫస్ట్ ఎక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర ఎక్స్ వాల్యూ జీరోనే కదా, పాయింట్ దేని మీద ఉంది, y యాక్సిస్ మీద ఉంది, ఎక్స్కి సంబంధం లేదు, అంటే ఎక్స్ వాల్యూ జీరోనే కదా. సో ఈక్వేషన్లో x = 0 పెడితే y = ఎంత వస్తుంది, 5. అంటే y యాక్సిస్ మీద ఎక్కడ కట్ అయింది, పాయింట్ 5 దగ్గర లైన్ కట్ అయింది. అదే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరకు వచ్చామనుకో, పాయింట్ దేని మీద ఉంది, x యాక్సిస్ మీద ఉంది. పాయింట్ x యాక్సిస్ మీద ఉంటే y = 0. అదే ఒకవేళ y 0 అయితే దీంట్లో y 0 పెడితే x వాల్యూ ఎంత వస్తుంది, -5/3 వస్తుంది. అంతా -5/3 వచ్చింది కదా, నెగిటివ్ వచ్చింది, x వాల్యూ నెగిటివ్ వచ్చిందా, వచ్చిన మీనింగ్ ఏంటి, ఆ లైన్ అనేది నెగిటివ్ x యాక్సిస్ని కట్ చేసింది కదా, నెగిటివ్ x యాక్సిస్ని. సో ఇలా చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, y = 3y = -3x + 6. దీనికి చెప్పాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా ఏంటంటే, లెఫ్ట్ సైడ్లో y కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. నో మ్యాటర్ ఏ నెంబర్ ఉన్నా సరే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రైట్ సైడ్కి పంపేయడమే. y కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 1 ఉండాలి. సో 3 అటు సైడ్ పంపేస్తే ఏమవుతుంది, y = -3x + 6/3. సో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, -x + 2, అంతే కదా. ఇప్పుడు డ్రా చేయండి, ఏం డ్రా చేయాలి, స్లోప్ ఎంత, నెగిటివ్ -1 కదా, స్లోప్ నెగిటివ్లో వచ్చిందంటే స్ట్రైట్ లైన్ అనేది లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతుంది, ఓకే. అండ్ ఇంటర్సెప్ట్ వచ్చేసి పాజిటివ్. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఎలా వస్తుంది,
ఇలా వస్తుంది. అవునా కదా? అవునా కదా? సో ఈ పాయింట్ ఎంత? x0 పెట్టు, ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఈసారి y0 పెట్టు, y0 పెడితే x వాల్యూ వస్తుంది, ఎంత? 2 వస్తుంది. ఇక్కడ క్లియరే కదా? క్లియర్ అయింది కదా? స్ట్రైట్ లైన్స్ ఎలా డ్రా చేయాలి ఎలా అనేది మొత్తం పాయింట్ అర్థం కదా? ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం క్వశ్చన్స్ అని కూడా దాదాపు 30-40 క్వశ్చన్స్ని ఈ చాప్టర్ మీద డిస్కస్ చేస్తాను. అక్కడ ఏంటంటే మీకు చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, స్ట్రైట్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, ఆ పాయింట్ అంతా కూడా, ఆ పాయింట్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. ఓకే, నార్మల్గా స్ట్రైట్ లైన్స్లో ఎంతవరకే ఇదే చెప్దాం అనుకున్నా. సో చెప్పాను కాబట్టి ఇప్పుడు వెక్టర్స్లో ఎంటర్ అవుదాం. సో వెక్టర్స్లో ఏంటంటే మెయిన్గా ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉంటాయి. జనరల్గా మొత్తం ఫిజిక్స్ మొత్తంలో కూడా ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని చాలా ఉంటాయి. ఆ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నీ కూడా యాజ్ పర్ అవర్ 12th సిలబస్, మన 12th సిలబస్ ప్రకారం మొత్తం ఫిజికల్ క్వాంటిటీస్ అన్నీ కూడా 1 స్కేలార్ క్వాంటిటీగా డివైడ్ అవుతాయి, 2 వెక్టర్ క్వాంటిటీస్గా డివైడ్ అవుతాయి. ఏమని చెప్పాను నేను? 1 సెకండ్. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటది? ఫిజికల్ క్వాంటిటీస్ ఓకేనా? ఫిజికల్ క్వాంటిటీస్ అన్నీ కూడా 2 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ది ఏంటి? స్కేలార్ క్వాంటిటీస్. రెండోది వెక్టర్ క్వాంటిటీస్. ఇక్కడ దాకా అర్థమైంది కదా? సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే స్కేలార్స్ అంటే ఏంటి, వెక్టర్స్ అంటే ఏంటి, ఇది మన డిస్కషన్ ఇప్పుడు. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి హెడ్డింగ్ పెట్టుకోండి, స్కేలార్ క్వాంటిటీస్. ఓకే, సో ఫస్ట్ ఏంటి? స్కేలార్ క్వాంటిటీస్. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటి స్కేలార్ క్వాంటిటీస్లో? ఫస్ట్ పాయింట్, స్కేలార్ క్వాంటిటీస్ ఏంటంటే జనరల్గా ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా సరే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. అర్థమైందా? ఏ వెయిట్లకి అయినా సరే, ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయినా సరే అయితే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, లేకపోతే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మీకు మ్యాగ్నిట్యూడ్ ఏంటి, డైరెక్షన్ ఏంటి నాకేం అర్థం కావట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫినేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఏం చాప్టర్స్ అనేవి ముందుకు మూవ్ అయ్యేటప్పుడు మీకు వేరియేషన్ అర్థమవుతుంది. ఈ మ్యాగ్నిట్యూడ్ ఎందుకంటున్నా, డైరెక్షన్ ఎందుకంటున్నా అనేది, ఆ వేరియేషన్ అనేది చాప్టర్స్ ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటి? స్కేలార్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఉండదు. అదే డిఫరెన్స్. స్కేలార్కి ఏంటి? డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. అది ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి డిఫరెన్సెస్లో రాద్దాం. ఓకే, ఇటుపక్క ఏం రాస్తారు? వెక్టర్స్. సో వెక్టర్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? వెక్టర్స్ హ్యాస్ బోత్ magnitude and direction ఇక్కడ దాకా అర్థమైంది కదా? సో సెకండ్ పాయింట్ వచ్చేసి, సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి వైల్ యాడింగ్ ఎప్పుడంటే స్కేలార్ క్వాంటిటీస్ని యాడ్ చేసేటప్పుడు సింపుల్ ఎడిషన్, ఆల్జీబ్రాయిక్ సమ్ అంటే 2 + 3 5, 5 + 5 10, దాన్ని ఆల్జీబ్రాయిక్ ఎడిషన్ అంటారు. సింపుల్ ఎడిషన్ అది. మనం ఏం చేస్తాం స్కేలార్లో ఏం చేస్తాం? వి యూస్ సింపుల్ ఎడిషన్ యూస్ చేస్తాం. మరి వెక్టర్ క్వాంటిటీస్లో ఏం యూస్ చేస్తాం? వెక్టర్ క్వాంటిటీస్లో ఏం యూస్ చేస్తాం? వెక్టర్ ఎడిషన్ యూస్ చేస్తాం. ఇక్కడ మనం సింపుల్ ఎడిషన్ యూస్ చేయం. ఎందుకు? మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎందుకు ఈ సింపుల్ ఎడిషన్, ఎందుకు వెక్టర్ ఎడిషన్, ఎందుకు? ఇది దేనికంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్యూమ్ ఇప్పుడు ఏంటంటే ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక టేబుల్ ఉంది, ఓకేనా? ఈ టేబుల్ మీద ఏంటంటే బాక్స్ పెట్టా, బ్లాక్ అనుకోండి, ఒక బ్లాక్ పెట్టా. ఈ బ్లాక్ మాస్ ఎంత అంటే 5 kgs అనుకోండి. ఫర్ సపోజ్ 5 kg. ఈ బ్లాక్ మాస్ ఎంత? 5 kg. సేమ్ ఇదే బ్లాక్ మీద 5 kg. సేమ్ ఇదే బ్లాక్ మీద ఇంకో బ్లాక్ పెట్టేశారు. అర్థమైందా?
సేమ్ ఇదే బ్లాక్ మీద ఇంకో బ్లాక్ పెట్టా. ఈ బ్లాక్ వెయిట్ ఎంత అంటే 10 kg. ఎంత? 10 kg. అదే బ్లాక్ మీద ఇంకో బ్లాక్ పెట్టాను నేను, ఇంకో చిన్న బ్లాక్. ఈ బ్లాక్ వెయిట్ ఎంత అంటే 2 kg. సపోజ్ 2 kg. సో ఈ టేబుల్ మీద ఓవరాల్ వెయిట్ ఎంత? ఈ టేబుల్ మీద ఓవరాల్ వెయిట్ ఎంత? ఎంత అంటావు? 5 kg, 10 kg, 2 kg, 5 + 10 5, సారీ 5 + 10 15, 15 + 2 17. ఎంత? 17 kg. అంతే కదా, సింపుల్. అవునా కదా, 17 kg కదా. ఓకే, ఇప్పుడు ఈసారి నేను ఏం చేస్తున్నానంటే, ఒక సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ మీద మళ్ళీ బ్లాక్ తీసుకొచ్చా. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఏం చేశానంటే ఒక ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేశాను. ఈ డైరెక్షన్లో అప్లై చేశా. 10 న్యూటన్స్ అప్లై చేశా. ఫోర్స్ యూనిట్ న్యూటన్ అని తెలుసు కదా అందరికీ. ఫోర్స్ యూనిట్ ఏంటి? న్యూటన్స్. ఓకే, అదే డైరెక్షన్లో ఇంకో ఫోర్స్ అప్లై చేశా. ఎంత సార్ అంటే సే 10 న్యూటన్స్, అది కూడా 10 న్యూటన్స్ అప్లై చేశా. ఓకే, ఇప్పుడు బ్లాక్ మాస్ M అనుకుందాం. సో M అనే బ్లాక్ మీద ఓవరాల్గా అప్లై చేసే ఫోర్స్ ఎంత? అది నా క్వశ్చన్. ఓవరాల్ ఫోర్స్ ఎంత అప్లై చేసే ఫోర్స్ని? 10 + 10 అంతే కదా. 10 + 10 20 న్యూటన్స్. అవునా కదా, 20 న్యూటన్స్ అప్లై చేశా. ఓకే సార్, బాగా చెప్పారు, కరెక్టే. సో ఇప్పుడు నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫైనల్గా బ్లాక్ తీసుకున్నా. ఈ బ్లాక్ మీద ఈ డైరెక్షన్లో 20 న్యూటన్స్ అప్లై చేశా. అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో 10 న్యూటన్స్ అప్లై చేశా. ఇప్పుడు చెప్పండి, ఓవరాల్గా ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? ఓవరాల్గా దీని మాస్ కూడా M అనుకుందాం. సో ఈ M అనే బ్లాక్ మీద ఓవరాల్గా ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? మరి ఇక్కడ అంతే కదా. ఇక్కడ ఏముంది? పైన ఉన్న బ్లాక్ మీద ఏంటి? మొత్తం 10 న్యూటన్ ఫోర్స్ 2 టైమ్స్ యాక్ట్ అవుతుంది. మరి ఇక్కడ కూడా సేమ్ బ్లాక్ మీద 20 న్యూటన్స్ అప్లై అవుతుంది, 10 న్యూటన్స్ అప్లై అవుతుంది. అప్పుడు ఓవరాల్ ఫోర్స్ ఎంత అవుతుంది? ఓవరాల్ ఫోర్స్ 20 + 10, మొత్తం 30 న్యూటన్స్ ఫోర్స్ అప్లై అవుతుంది. అంతే కదా, అవునా కదా. 20 న్యూటన్స్ ఫోర్స్ అప్లై అవుతుంది, 10 న్యూటన్స్ ఫోర్స్ కూడా అప్లై అవుతుంది. 20 యాడ్ అవుతుంది, 20 అప్లై అవుతుంది, 10 కూడా అప్లై అవుతుంది. 20 + 10 30 న్యూటన్స్ కదా అప్లై అవుతుంది బ్లాక్ మీద. అదే రాంగ్. ఇప్పుడు ఇక్కడ 20 న్యూటన్స్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది. అవును కదా, ఈ డైరెక్షన్లో 20 న్యూటన్స్ అప్లై అవుతుంది, ఈ డైరెక్షన్లో 10 న్యూటన్స్ అప్లై అవుతుంది. ఓవరాల్ ఇప్పుడు మీరు నించున్నారు, చేతులు అది హ్యాండ్స్ ఏంటంటే 2 డైరెక్షన్స్లో లేపి హారిజంటల్గా అంటే టీ షేప్లో నించున్నారు. మీ హ్యాండ్స్ రైజ్ చేసి ఒక టీ షేప్లో నించున్నారు. మీకు 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకో. ఒక ఫ్రెండ్ ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి లాగుతున్నాడు, ఇంకో ఫ్రెండ్ వచ్చేసి రైట్ సైడ్ నుంచి లాగుతున్నాడు. పాయింట్ అర్థమవుతుందా? రైట్ సైడ్ నుంచి లాగుతున్నాడు. ఈడేంటంటే 20 న్యూటన్స్ ఫోర్స్తో లాగుతున్నాడు, ఇటు పక్క ఉన్నాడు కూడా 20 న్యూటన్స్ ఫోర్స్తో లాగుతున్నాడు. పాయింట్ అర్థమైందా? వీడు 20 న్యూటన్స్తో లాగుతున్నాడు, వీడు 20 న్యూటన్స్తో లాగుతున్నాడు. ఇద్దరు సేమ్ ఫోర్స్తో లాగుతున్నాడు. అంటే మీరు కదులుతారా? మీ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మీరు కదులుతారా? కదలరు కదా, ఉన్న చోట ఉన్నారు కదా. అప్పుడు ఓవరాల్ ఫోర్స్ ఎంత అయింది? మీ మీద అప్లై అయ్యే ఓవరాల్ ఫోర్స్ ఎంత? 40 న్యూటన్సా, 0 న్యూటన్సా? దట్ ఈస్ 0 న్యూటన్స్. మీ మీద 40 న్యూటన్స్ యాక్ట్ అవ్వట్లేదు, 0 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎందుకు? వాడు 20తో లాగుతున్నాడు, వీడు 20తో లాగుతున్నాడు. బోత్ ఫోర్సెస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. నా పాయింట్ అర్థమవుతుందా? అది ఈ 20 న్యూటన్స్తో లాగుతున్నాడు. మీకు రైట్ సైడ్లో ఉన్నాడు 20 న్యూటన్స్తో లాగుతున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నవాడు 10 న్యూటన్స్తో లాగుతున్నాడు. అప్పుడు మీరు ఏ డైరెక్షన్ మూవ్ అవుతారు? రైట్ సైడ్ లాగే డైరెక్షన్లో మూవ్ అవుతారు. మీరు ఎంత ఫోర్స్తో మూవ్ అవుతారు? ఇచ్చే 10 ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, రెండో సైడ్ 20 న్యూటన్స్ అప్లై చేస్తున్నాడు. 10 క్యాన్సిల్ అవుతుంది, ఇంకో 10 మిగులుతుంది. ఏ డైరెక్షన్లో మిగులుతుంది? రైట్ సైడ్ మిగులుతుంది. ఆ 10 న్యూటన్స్ ఫోర్స్తో మీరు రైట్ సైడ్కి మూవ్ అవుతారు. నా పాయింట్ అర్థమైందా? అప్పుడు 20 న్యూటన్స్ రైట్ సైడ్ అప్లై అవుతుంది, 10 న్యూటన్స్ లెఫ్ట్ సైడ్ అప్లై అవుతుంది. ఓవరాల్గా మీరు రైట్ సైడ్ మూవ్ అవుతున్నారు. ఎంత ఫోర్స్తో మూవ్ అవుతున్నారు? 10 న్యూటన్స్ ఫోర్స్తో మూవ్ అవుతున్నారు. అప్పుడు ఓవరాల్ ఫోర్స్ ఎంత? 10 న్యూటన్స్. అసలు అవును కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ కూడా సేమ్ కేసు కదా. 20 న్యూటన్స్ ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది, ఇంకో 10 న్యూటన్స్ ఈ డైరెక్షన్లో అప్లై అవుతుంది. అప్పుడు ఓవరాల్ 10 న్యూటన్స్ ఎటు మిగిలింది? ఈ డైరెక్షన్లోనే కదా 10 న్యూటన్స్ మిగిలింది. అంటే బ్లాక్ ఎటు మూవ్ అవుతుంది? రైట్ సైడే కదా మూవ్ అవుతుంది. ఎంత ఫోర్స్తో మూవ్ అవుతుంది? 10 న్యూటన్స్తోనే కదా మూవ్ అవుతుంది. అంటే అప్పుడు ఓవరాల్ ఫోర్స్ ఎంత? 10 న్యూటన్సే కదా. ఓవరాల్ ఫోర్స్ 10 న్యూటన్స్. అసలు ఏ విధంగా అయింది 10 న్యూటన్స్? 20 - 10 అంటే మీరు ఇక్కడ ఏం చేశారు? సబ్ట్రాక్షన్ చేశారు. సబ్ట్రాక్షన్. మరి అక్కడ ఎడిషన్ జరిగిందా? లేదు. అసలు సబ్ట్రాక్షన్ ఎందుకు చేసాం అక్కడ? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే వెక్టర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? 10 న్యూటన్ ఫోర్స్ 10 న్యూటన్ ఫోర్స్ సేమ్ డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు యాడప్ అయిపోయినాయి. కానీ ఆ 20 న్యూటన్స్ 10 న్యూటన్స్ డైరెక్షన్స్ మార్చి అప్లై చేసినప్పుడు మీ ఎడిషన్ థియరమే మారిపోయింది. దీన్నే వెక్టర్ ఎడిషన్ అంటారు. ఇక్కడ యాడ్ అయిన కొత్త కాన్సెప్ట్ ఏంటి? డైరెక్షన్. మీరు అప్లై చేసే ఫోర్స్ అనేది డైరెక్షన్ మారడం వల్ల
మీరు యాడ్ చేసే ఆ ప్రాసెస్ కూడా మారిపోయింది. నా పాయింట్ అర్థమవుతుంది కదా అందరికీ? సో ఈ కాన్సెప్ట్ని, ఈ డైరెక్షన్స్ మారడం వల్ల ఈ ఎడిషన్స్ అన్ని ఎందుకు మారుతున్నాయన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే వచ్చిన ఒక టాపిక్ ఏంటది, వెక్టర్స్. సో అందుకే వెక్టర్స్ ఎప్పుడు కూడా వెక్టర్ క్వాంటిటీస్ అన్నిటికీ కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చిండో సార్, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మీరు మొత్తం అంతా కూడా సింపుల్ ఎడిషన్ చేశారు, అవునా కదా? దేన్ని ఎడిషన్ చేశారు? మాస్ని. మొత్తం అక్కడ అన్ని కూడా 3 మాసెస్ ఉన్నాయి. ఆ 3 మాసెస్ని కూడా యాడప్ చేశారు మీరు. అక్కడ డైరెక్షన్స్తో సంబంధం ఉందా? లేదు. అక్కడ డైరెక్షన్ కాన్సెప్టే రాలేదు మీరు మాసెస్ ఎడిషన్ చేసినప్పుడు. కాబట్టి మాస్ ఏమవుతుంది? ఓకే, మాస్ ఏమవుతుంది? సారీ, మాస్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. మాస్ ఏంటి? ఇది ఒక ఎగ్జాంపుల్. స్కేలార్ క్వాంటిటీస్లో మాస్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్స్ కింద రాసుకోండి. ఇదెందుకు? ఎగ్జాంపుల్స్ ఏంటి? మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ. బట్ ఫోర్స్ డైరెక్షన్స్ బట్టి వేరీ అయిపోతుంది. పాయింట్ అర్థమైందా మీకు? 2 ఫోర్సెస్ అనేది సేమ్ డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది. కానీ అదే 2 ఫోర్సెస్ ఓకే సేమ్ ఫోర్సెస్ పెట్టండి సార్, మీరు డిఫరెంట్ ఫోర్సెస్ యూస్ చేసుకున్నారు సార్ అంటే ఓకే, దిస్ ఈజ్ అ సర్ఫేస్ అండ్ దిస్ ఈజ్ అ బ్లాక్. ఈ బ్లాక్ మీద నేను ఏం చేశా? ఈ డైరెక్షన్లో 10 న్యూటన్స్ అప్లై చేశా, ఈ డైరెక్షన్లో కూడా 10 న్యూటన్స్ అప్లై చేశా, ఈ డైరెక్షన్లో కూడా 10 న్యూటన్స్ అప్లై చేశా. సేమ్ 10 న్యూటన్స్ని 2 ఫోర్సెస్ని కూడా సేమ్ డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు ఓవరాల్ ఫోర్స్ అనేది 20 న్యూటన్స్ వచ్చింది. కానీ సేమ్ 2 ఫోర్సెస్ని ఆ 10 న్యూటన్స్ ఉన్న సేమ్ 2 ఫోర్సెస్ని ఆపోజిట్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ మార్చి అప్లై చేసేసరికి ఓవరాల్ ఫోర్స్ ఎంత వచ్చింది? 0 న్యూటన్స్ వస్తుంది, అవునా కదా? అసలు బ్లాక్ కదులుతుందా? 2 డైరెక్షన్స్ నుంచి సేమ్ ఫోర్స్ అప్లై చేస్తే అసలు బ్లాక్ కదులుతుందా? కదలదు కదా. అంటే ఎంత ఫోర్స్? 0 న్యూటన్సే కదా. అది అక్కడ సేమ్ ఫోర్సెస్ దగ్గర డైరెక్షన్స్ మారేసరికి ఆన్సర్ కూడా మారిపోయింది. కాబట్టి ఫోర్స్ ఏంటి? వెక్టర్. సో ఫోర్స్ దేంట్లోకి వస్తుంది? వెక్టర్స్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడేం వస్తుంది? ఫోర్స్. అలాగే ఇంకా చాలా క్వాంటిటీస్ ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్గా ఫోర్స్ని తీసుకొని చెప్పా. ఇంకా ఏమేమి వస్తాయి? యాక్సలరేషన్ వస్తుంది, వెలాసిటీ వస్తుంది, సో ఆన్ ఎట్సెట్రా సో ఆన్. ఇంకా చాలా ఉంటాయి. చాప్టర్స్ పెరిగే కొద్దీ ఏది వెక్టర్ క్వాంటిటీ, ఏది స్కేలర్ క్వాంటిటీ అనేది మీకే అర్థమవుతుంది. ఇచ్చారు ఇంకా ఏమేమి ఉంటాయి? మాస్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. సార్ స్పీడ్ వెలాసిటీ 2 ఒకటే కదా సార్ అంటే అది నెక్స్ట్ చాప్టర్ వచ్చినప్పుడు చెప్పండి నాకు. అప్పుడు అడగండి డౌట్. స్పీడ్ వెలాసిటీ ఒకటే కదా చాప్టర్ చెప్పేసిన తర్వాత అడగండి. అప్పుడు కూడా ఇంకా డౌట్ ఉంటే అప్పుడు అడగండి. స్పీడ్ వెలాసిటీ 2 ఒకటే కదా అని అప్పటికి కూడా డౌట్ ఉంటే అప్పుడు అడగండి. అర్థమైందా? వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే ఆన్సర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మాస్, స్పీడ్. ఇంకా సార్ అంటే డిస్టెన్స్ సో ఆన్. ఇంకా చాలా ఉంటాయి. అది ఇంకా ఫర్దర్ చాప్టర్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మీద బేసిక్ ఐడియా అనేది అర్థమైంది కదా, ఏది స్కేలర్ క్వాంటిటీ, ఏది వెక్టర్ క్వాంటిటీ. పాయింట్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ దేంట్లోకి వెళ్తుంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిప్రజెంటేషన్. అసలు వెక్టర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్? అసలు వెక్టర్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేది ఇప్పుడు టాపిక్. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకేనా? రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్. సో వెక్టర్ అనేది దేంతో రిప్రజెంట్ చేస్తాం? వెక్టర్ని 1 సింబల్ వైజ్గా చూసుకుంటే యారోతో రిప్రజెంట్ చేస్తాం. అంటే సంథింగ్ ఏ. ఫర్ సపోజ్ ఎలా అంటే వెక్టర్ ఏ అని సంథింగ్ ఉంది. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ పైన ఒక యారో మార్క్ పెడితే దట్ ఈస్ వెక్టర్. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నేను ఇందాక ఫోర్స్ అన్నా కదా, ఫోర్స్ వెక్టర్ అన్నా కదా. ఫోర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎఫ్ పెట్టేసి పైన బార్. ఫోర్స్ ఎఫ్ అంటే ఫోర్సే కదా. ఎఫ్ పైన ఒక యారో మార్క్ పెట్టేస్తే దట్ ఈస్ అ వెక్టర్. పాయింట్ అర్థమైందా? దట్ ఈస్ అ వెక్టర్. అది ఒకవేళ సింబలైజ్ చేయాలంటే అంటే ఒక సింబల్ ద్వారా డైరెక్ట్ ఇప్పుడు ఏ ద్వారా కాదు, ఏ ఎఫ్ అని చెప్పి అక్కడ ఏం చేసాం? నోటేషన్స్ యూస్ చేసాం. లేదు నేను నోటేషన్స్తో యూస్ చేయాలనుకోవట్లేదు, సింబల్స్ని యూస్ చేయాలనుకుంటున్నా అంటే ఒక యారో మార్క్ వేసండి, దట్ ఈస్ అ వెక్టర్. ఒక యారో మార్క్ వేసండి, అదే వెక్టర్ అంటుందండి. పాయింట్ అర్థమైందా? కాకపోతే వెక్టర్లో 2 టర్మ్స్ వస్తాయి, ఎక్స్ట్రాగా 2 టర్మ్స్ వస్తాయి. ఏంటంటే ఒకటి వచ్చేసి మ్యాగ్నిట్యూడ్. రెండోది వచ్చేసరికి యూనిట్ వెక్టర్. ఇప్పుడు జనరల్గా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్గా ఏదన్నా సరే ఇప్పుడు నేనేం చేశానంటే మీకు ఒక మాస్ ఇచ్చా. ఆ మాస్ ఇచ్చి అది ఎంత ఉందో మెజర్ చేయమన్నా.
అది మీరు మెజర్ చేసిన తర్వాత అది ఎంత మాసో నాకు చెప్పారు. లెట్స్ సే మాస్ m ఈజ్ ఈక్వల్ టు, మాస్ అంటే m కదా, m ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 10 kgs, అవునా కదా, లెట్స్ సే 10 kgs అని చెప్పి మీరు నాకు మెజర్ చేసి చెప్పారు. ఇక్కడ m అంటే ఏంటి, ఫిజికల్ క్వాంటిటీ. 10 అంటే ఏంటి, దట్ ఈస్ అ మ్యాగ్నిట్యూడ్. 10 అనేది ఒక మ్యాగ్నిట్యూడ్. కేజీ అంటే ఏంటి, యూనిట్. కేజీ అంటే ఏంటి, యూనిటే కదా, మాస్కి యూనిట్ అది, అవునా కదా. సేమ్ మెథడ్, సేమ్ వచ్చింది కదా, నోటేషన్స్ వచ్చినాయి కదా, ఆ నోటేషన్స్ని వెక్టర్లో అప్లై చేస్తే ఇదేంటి వెక్టర్. వెక్టర్కి ఏంటి, ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, వెక్టర్ కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అది యారో టర్మ్స్లో చెప్పామనుకో, ఇప్పుడు యారో ఉందా, ఈ యారో ఉంది కదా, లెంగ్త్ ఆఫ్ యారోని మ్యాగ్నిట్యూడ్ అంటాం. పాయింట్ అర్థమైందా, లెంగ్త్ ఆఫ్ యారోని మ్యాగ్నిట్యూడ్ అంటాం. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, దాన్ని తీసుకొచ్చి మోడ్లో పెడితే దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. మోడ్ ఆఫ్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్. కానీ వెక్టర్కి డైరెక్షన్ కూడా ఉంటుంది కదా, వెక్టర్ కానీ అవును కదా. ఇప్పుడు వెక్టర్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. డైరెక్షన్ దేంతో రిప్రజెంట్ చేస్తాం, యూనిట్ వెక్టర్తో రిప్రజెంట్ చేస్తాం. మీకు చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేశాను, చాలా పెద్ద పాయింట్ చెప్పేసా. మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఇంకా ఏ వెక్టర్ అన్నా సరే డైరెక్షన్ గురించి చెప్పేటప్పుడు దాన్ని యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేస్తే దట్ బికమ్స్ అ వెక్టర్. పాయింట్ అర్థమైందా. ఏ మ్యాగ్నిట్యూడ్ అయినా సరే అది ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేస్తే దట్ హోల్ టర్మ్ బికమ్స్ అ వెక్టర్. నా పాయింట్ అర్థమైందా. చాలా పెద్ద పాయింట్ చెప్పాను నేనేం చెప్పాను, చాలా పెద్ద పాయింట్ చెప్పాను. మీరే గుర్తుపెట్టుకోవాలి తప్పదు. అది దాని మీనింగ్ ఏంటి అనేది ఫర్దర్గా ఇంకా క్వశ్చన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ టాపిక్, ఒక ప్రొజెక్షన్ టాపిక్ అనేది ఒకటి వస్తుంది లాస్ట్లో. ఆ టాపిక్ దగ్గర ఇంకా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆ టర్మ్ ఎందుకు చెప్పి ఇప్పుడు ఈ లైన్ ఎందుకు చెప్పానో మీకు లాస్ట్లో అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వెక్టర్ నోటేషన్ అర్థమైంది కదా. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ ఇంటూ ఏ క్యాప్, దట్ ఈస్ అ వెక్టర్ నోటేషన్. అర్థమైందా. ఓకే సార్, అర్థమైంది. ఇప్పుడు జనరల్గా లెట్స్ సే 2 వెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు లెట్స్ సే 2 వెక్టర్స్. ఒక వెక్టర్ ఏంటంటే ఇలా ఉంది, ఒక వెక్టర్. 1 సెకండ్, సైజ్ తగ్గిద్దాం. ఓకే, ఒక వెక్టర్ ఇలా ఉంది, ఓకేనా, ఇలా ఉంది. ఇంకో వెక్టర్ ఇలా ఉంది. ఈ వెక్టర్ వచ్చేసి ఏ బార్ అని చెప్తా, ఏ బార్. ఈ వెక్టర్ వచ్చేసి బి బార్. ఎనీ 2 వెక్టర్స్, ఏ 2 వెక్టర్స్నైనా సరే, ఏ 2 వెక్టర్స్కైనా సరే మధ్యలో ఉన్న యాంగిల్ని చెప్పాలంటే జస్ట్ అటాచ్ దెమ్, వాటి యొక్క 2 టైల్స్. ఇప్పుడు వెక్టర్ ఉందా, వెక్టర్ అంటే ఏంటి, యారోనే కదా. ఈ పార్ట్ని టైల్ అంటాం, ఈ పార్ట్ని హెడ్ అంటాం, దట్స్ ఇట్. ఇప్పుడు ఏంటంటే ఉన్న 2 వెక్టర్స్ని టైల్స్, ఆ 2 వెక్టర్స్ ఉన్న టైల్స్ని జాయిన్ చేస్తే వాటి మధ్యలో వచ్చే యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాడంటే మహానుభావుడు, ఇప్పుడు ఇది రావట్లేదా, 1 సెకండ్. ఓకే, ఇలా ఒక వెక్టర్ వేస్తాడు, ఇలా ఒక వెక్టర్ వేస్తాడు, ఇలాగ వేస్తాడు. ఇలాగేసి ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ చెప్తాడు. ఇది ఏ బారు, ఇది బీ బార్. ఏ బార్కి బీ బార్కి మధ్యలో యాంగిల్ చెప్తామంటే ఇలా వేసి దీని మధ్యలో ఎంత ఉంటే ఎంత, తేట అయితే తేట ఇస్ ద యాంగిల్ అంటాడు. కాదు, అలా చెప్పకూడదు, అలాగా చెప్పకూడదు. మరి ఇంకెలా చెప్పాలి సార్, జస్ట్ జాయింట్ దెమ్, అంటే 2 టైల్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అలా మూవ్ చేయండి. పాయింట్ అర్థమైందా. ఎలా సార్ చెప్తాను, ఒక సంవత్సరం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ లెట్స్ ఏం చేస్తారంటే ఇది తీసేయండి, ఈ 2 arrows తీసేయండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటి ఉంది యారో, ఇది ఒక వెక్టర్ ఏ బార్, ఇదే వెక్టర్ ఏ బార్. ఇంకో వెక్టర్ ఉంది లెట్స్ ఇలా ఉంది, దగ్గరే కదా ఉంది. కానీ ఇలా పెట్టకూడదు కదా, మనకేంటంటే ఇలా ఉండకూడదు. బట్ ఆ వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోనే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మార్చకుండా ఆ వెక్టర్స్ని మనం మూవ్ చేయొచ్చు. వెక్టర్స్ ఆర్ ఫ్రీ వెక్టర్స్, వాటిని ఫ్రీ వెక్టర్స్ అంటాం. అది ఏ డైరెక్షన్ ఉంది అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇక్కడ ఉంది, నేను తీసుకొచ్చి ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే నేను కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పెట్టా వెక్టర్, ఇక్కడ పెట్టా, డైరెక్షన్ ఎటు ఉంది, రైట్ సైడ్, అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఈ వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉంది, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఈ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఆ లెంగ్త్ కూడా నేను మార్చట్లా. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, డైరెక్షన్ మారిందా, మ్యాగ్నిట్యూడ్ మారిందా, లెంగ్త్ ఆఫ్ యారో ఆ రెండు ఏమన్నా మారినాయా. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, డైరెక్షన్ మారిందా, అసలు ఏం మారలేదు కదా. కాబట్టి వెక్టార్స్ని మనం స్పేస్లో అంటే ప్లెయిన్లో వెక్టార్స్ని ఎటన్నా మూవ్ చేసుకోవచ్చు. పాయింట్ అర్థమైందా. ఇప్పుడు మనకి యాంగిల్ కావాలనుకుంటే ఎలా పెట్టాలి, 2 వెక్టర్స్ని 2 టైల్స్ని జాయిన్ చేయండి. ఏం చేస్తారు,
టూ టైల్స్ని జాయిన్ చేశాక మధ్యలో వచ్చే యాంగిల్ ఉంటుంది చూసారా, ఆ యాంగిల్ చెప్పాలి మనం. ఆ టూ వెక్టర్స్కి కూడా మధ్యలో యాంగిల్ ఎంత అంటే ఆ టూ వెక్టర్స్ మధ్యలో అలా ఉండి అలా సెట్ చేసుకొని ఆ టూ వెక్టర్స్ని టూ టైల్స్ మీట్ అయ్యేలాగా సెట్ చేసుకొని మధ్యలో ఏదైతే యాంగిల్ వచ్చిందో దట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్. ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఓకే సార్ అర్థమైంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి,